కస్టమర్లకు గుడ్ న్యూస్. ఆర్బీఐ మరోసారి ఇంట్రెస్ట్ రేట్లో కోత విధించింది. మానిటరీ పాలసీ రివ్యూ మీటింగ్లో కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మరో 25 పాయింట్లు కట్ చేస్తున్నట్టు ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో 6.25% ఉన్న రెపో రేట్ 6% దిగి వచ్చింది. వడ్డీ రేట్ల తగ్గించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారి రెపో రేట్స్ కట్ చేసింది ఆర్బీఐ. నిజానికి ఈసారి 50 పాయింట్లు తగ్గింపు ఉండొచ్చని అందరూ అంచనా వేశారు. అయితే ఆర్బీఐ మాత్రం 25 పాయింట్లే కట్ చేసింది. ట్రంప్ టారిఫ్ల మోత, స్టాక్ మార్కెట్లు బేర్ చేతిలో చిక్కి విలువెల్లాడుతున్న ప్రస్తుత తరుణంలో ఆర్బీఐ నిర్ణయం కస్టమర్స్ కు ఊరటనిచ్చేదే. ప్రపంచమంతా ఆర్థికంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. ట్రంప్ టారిఫ్ల పుణ్యమాని కస్టమర్ల వినిమయం, కొనుగోలు శక్తిపై నీలినీడలు కమ్ముకుంటాయేమోనన్న భయాలు వెంటాడుతున్నాయి. పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చంటున్నారు. ఈ ఒత్తిడిలన్నింటికీ మెడిసిన్ వేసే బాధ్యత తీసుకుంది ఆర్బీఐ. ముందే అలర్ట్ అయ్యి కస్టమర్లపై ఎలాంటి ప్రభావాలు పడకుండా వడ్డీ రేట్లను మరోసారి తగ్గిస్తూ భారీ ఊరటనిచ్చే నిర్ణయాన్ని తీసుకుంది. భవిష్యత్తులో మరిన్ని వడ్డీ రేట్ల తగ్గింపులు ఉంటాయని గతంలోనే హింటిచ్చింది ఆర్బీఐ. వినియోగదారులకి భారీ ఊరటనిచ్చేలా తమ నిర్ణయాలు ఉంటాయన్న రిజర్వ్ బ్యాంక్ అందుకు తగ్గట్టే అడుగులు వేస్తోంది. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారి రెపో రేట్లను కట్ చేసిన ఆర్బీఐ 2 నెలలు తిరక్కముందే మరోసారి వినియోగదారులకి, మరీ ముఖ్యంగా లోన్ పేయర్స్కి గుడ్ న్యూస్ చెప్పింది. 6.25% ఉన్న కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నామని వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్. రిజర్వ్ బ్యాంక్ తాజా నిర్ణయంతో ఇంట్రెస్ట్ రేట్స్ 6% దిగివచ్చాయి. రెపో రేట్లో 25 పాయింట్లు కోత, 6.25 నుంచి 6% తగ్గిన వడ్డీ రేట్లు. ఎస్టీఎఫ్ రేటు 5.7% తగ్గింపు, 6.5% తగ్గిన ఎంఎస్ఎఫ్ రేటు. వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవ ఆమోదం వేసింది. ఇక బేసిస్ పాయింట్లలో కోత విధిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల హోమ్, వెహికల్, ఇతర రుణాల వడ్డీ రేట్లు మరింత తగ్గే ఛాన్స్ ఉంది. ఇక ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రసంగంలోని కీ పాయింట్స్ చూస్తే, స్థిర విధానం నుంచి సర్దుబాటు వైఖరికి మారాలి. ప్రస్తుతం నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాల వల్ల కస్టమర్లపై ప్రతికూల ప్రభావం. దీనివల్ల వృద్ధి రేటు స్లో అవ్వచ్చు. అధిక సుంకాల కారణంగా ఎక్స్పోర్ట్స్ పై తీవ్ర ప్రభావం. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మళ్లీ ట్రాక్ ఎక్కుతున్న సంకేతాలు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5%గా నమోదయ్యే ఛాన్స్. జీడీపీ ఫస్ట్ క్వార్టర్లో 6.5%, రెండో త్రైమాసికంలో 6.7% ఉండొచ్చని అంచనా. 3-4 త్రైమాసికాల్లో గ్రోత్ రేట్ 6.6%, 6.3%గా ఉండొచ్చు. 2025-26లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ 4%కి దిగి రావచ్చు. ఏప్రిల్ 4వ తేదీ నాటికి మన దగ్గరున్న విదేశీ నిల్వలు $676 బిలియన్. వీటి వల్ల వచ్చే 11 నెలల వరకు దిగుమతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలపై వాణిజ్య బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. దీంతో బ్యాంకులు కూడా కస్టమర్లకిచ్చే రీటైల్ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను సవరించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న వారికి ఊరట కలగనుంది. ముఖ్యంగా బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని గృహాలు కొనుగోలు చేసిన వారిపై హోమ్ లోన్ల ఈఎంఐ భారం తగ్గనుంది. ఇతర రుణాలపై కూడా ఈఎంఐల బర్డెన్ తగ్గడం ఖాయం. ప్రస్తుతం బ్యాంకులన్నీ కూడా లింక్డ్ రుణాల్ని అందిస్తున్నాయి కాబట్టి వడ్డీ రేట్లు వెంటనే తగ్గే అవకాశం ఉంటుంది. రీసెట్ డేట్ నుంచి ఈ తగ్గింపే అమల్లోకి వస్తుంది. దీనివల్ల లోన్ టెన్యూర్ లేదా లోన్ ఈఎంఐ దిగొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. హోమ్ లోన్లపై ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఈఎంఐల భారం తక్కువే ఉంటుంది కనుక రియల్ ఎస్టేట్ రంగానికి ఊపి ఇవ్వడం ఖాయమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఈ తగ్గింపు జలక్కనే చెప్పాలి. ఎందుకంటే రెపో రేట్ తగ్గింపు వల్ల బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ ఉంది కాబట్టి ఎఫ్డీ రేట్లు ఇప్పుడున్న వాటికంటే కిందకి దిగొచ్చు.